కృష్ణా జిల్లా మచిలీపట్నం జనసేనలో మేయర్ అభ్యర్థిత్వం చిచ్చురేపుతోంది. మేయర్ పదవి కోసం బందరు జనసేన 2 వర్గాలుగా చీలిపోయింది. మచిలీపట్నం ఇన్ఛార్జి బండి రామకృష్ణకు వ్యతిరేకంగా కొట్టే వెంకట్రావు వర్గం నిరసనకు దిగింది. ఎంపీ బాలశౌరి క్యాంప్ ఆఫీస్కు కాలినడకన వెళ్లి తమ నిరసనను వ్యక్తం చేశారు. కొట్టే వెంకట్రావుపై గడ్డం రాజు దాడి చేశారంటూ ఎంపీ బాలశౌరికి ఫిర్యాదు చేశారు. గడ్డం రాజును పట్టణ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేయడంతో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని వెంకట్రావు వర్గం డిమాండ్ చేసింది. గడ్డం రాజుపై చర్యలు తీసుకోకపోతే త్వరలోనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని కొట్టే వెంకట్రావు వర్గం హెచ్చరించింది. ఈ 2 రోజుల క్రితం జరిగిన పరిణామాలు చాలా దురదృష్టకరం. ఏంటంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తాయని చెప్పి ఊహించుకుంటూ ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా పార్టీ ఆఫీసులో ఒక మేయర్ అభ్యర్థిగా 25 మంది 30 మందిని కూర్చోబెట్టుకుని అనౌన్స్ చేసుకోవటం. ఒకటి ఆలోచన చేయాలి. జనసేన పార్టీ ఇండివిజువల్గా వెళ్ళట్లేదు, ఎలయన్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కూటమిలో అన్ని పార్టీలు కూడా జనసేన పార్టీకి ఇస్తారు. అదేవిధంగా సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా ఒక జనసేన పార్టీ నుంచి ఒక అభ్యర్థిని ఇవ్వమని చెప్పి అక్కడ చెప్పితే ఆ పని చేయాలి. అలా